ఎక్కడైతే పరాభవం జరిగిందో మళ్లీ అక్కడే హర్షధ్వానాలను ప్రశంసలను అందుకోబోతున్నారు. ఎక్కడైతే అవమానం జరిగిందో మళ్లీ అక్కడే ముఖ్యమంత్రిగా అడుగుపెట్టబోతున్నారు. సతీమణిని అవమానించిన కౌరవ సభను గౌరవ సభగా మార్చబోతున్నారు. అవమానాలు శాపనార్థాలతో పాటు కుటుంబ సభ్యులను కూడా తూరనాలిన కౌరవ సభలో తాను ఉండనని మళ్లీ గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రేపు అడుగు పెట్టబోతున్నారు. తెలుగుదేశం ఇది తమ పార్టీకి, తమ అధినేతకు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన గౌరవమని స్పష్టం చేస్తున్నారు. సరిగ్గా 3 సంవత్సరాల 5 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అడుగు పెట్టబోతున్నారు. రాష్ట్ర రాజకీయాన్ని మలుపు తిప్పడమే కాకుండా ఎంతటి విపత్కర సమయంలో కూడా మనోధైర్యాన్ని సడలనివ్వకుండా వ్యవహరించే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టిన సంఘటన అది. టీడీఎల్పీ కార్యాలయంలోని తన ఛాంబర్లో కూర్చుని బోరున విలపించారు. తన సతీమణిని శాసనసభ వేదికగా వైసీపీ సభ్యులు అవమానకరంగా మాట్లాడిన అంశం చంద్రబాబు విని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకునేందుకు ఆనాటి స్పీకర్ తమ్మినేని సీతారాం కనీసం మైకు కూడా ఇవ్వకపోవడంతో టీడీపీ సభ్యులు మండిపడ్డారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు టీడీపీ సభ్యులు అందరూ తమ స్థానాల్లో నుంచి లేచి నిరసన వ్యక్తం చేశారు. ఇది గౌరవ సభ కాదు, ఇలాంటి గౌరవ సభలో నేను ఉండను, మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ఇది గౌరవ సభ కాదు, ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. అప్పటి నుంచి చంద్రబాబు ప్రజా పోరాటాల్లో మునిగి తేలారు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు శాసనసభలో జరిగిన అవమానంపైనే తెలుగుదేశం పార్టీ నేతలందరూ గ్రామ గ్రామాన ప్రచారం చేశారు. వివిధ ప్రాంతాల్లో ప్రజలు దీనిపై తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలను ప్రజలు ఆ రోజే తీవ్రంగా స్పందించారు. కృష్ణా జిల్లా ఆనాటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైసీపీ నేతలు గీత దాటి మాట్లాడుతున్నారని కూడా ప్రజలు భావించారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 మంది సభ్యులతో పక్కన కూర్చోబెట్టారని కూటమి పక్షాల నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే అసెంబ్లీలో తనకు జరిగిన అవమానంపై శపథం చేసి మరీ ఆ శపథాన్ని నెరవేర్చి మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈ శుభతరుణం కోసం తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు.